ఒక హాస్పిటల్లో ఒక వ్యక్తి విండో దగ్గర బెడ్ దొరుకుతుంది. తను రేపో మాపో చనిపోతాడనమాట. ఆ హాస్పిటల్లో పేషెంట్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు చనిపోయేవాళ్ళు. సో తను డైలీ ఏం చేస్తాడంటే ఆ విండో వైపు చూస్తూ నేచర్ అంతా కూడా వర్ణిస్తూ ఉంటాడు. అబ్బా, ఆ పక్షులు ఎంత బాగున్నాయో, ఆ కుందేలు ఎలా పరిగెడుతుందో, ఆ నదులు, ఆ జలపాతాలు ఎంత చక్కగా ఉన్నాయో, ఎంత బాగున్నాయో అంటూ ప్రతిరోజు ప్రకృతిని వర్ణిస్తూ ఉంటాడు. ఇదంతా గమనించిన పక్క బెడ్ మీద ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు, అరే వీడు తొందరగా చచ్చిపోతే బాగుండు, నాకు ఆ విండో దగ్గర బెడ్ దొరుకుతుంది కదా అనుకుంటాడు. ఆ రోజు వచ్చింది, అతను చనిపోయాడు, ఇతనికి విండో దగ్గర బెడ్ దొరికింది. తిను కూడా విండో దగ్గరికి వచ్చి ఒక్కసారి డోర్ ఓపెన్ చేసి ఆతృతతో ఓపెన్ చేస్తాడు డోర్. చూడగానే అక్కడ ఏది ఉండదు, రాళ్ళు రప్పలు తప్ప. వెంటనే నర్స్ని అడుగుతాడు, అరే అదేంటి, ఆ వ్యక్తి దీని గురించి ఎక్కువగా వర్ణించేవాడు కదా, ఇక్కడ చూస్తే రాళ్ళు రప్పలు తప్ప ఏమీ లేవేంటి అని. అప్పుడు ఆ నర్స్ ఏం చెప్తుందంటే, అసలు నిజానికి అతనికి కళ్ళే కనిపించవు, ఆయన ఒక బ్లైండ్ మ్యాన్ తను. కానీ తను బతికినన్ని రోజులు కూడా సంతోషంగా బతకాలి, ఎదుటి వాళ్ళకు కూడా ఆ సంతోషాన్ని పంచాలి అన్న ఉద్దేశంతో అలా వర్ణించేవాడు అని. అది విన్న తర్వాత తనకి చాలా బాధ వచ్చి అప్పటి నుంచి తను కూడా అలా వర్ణించడం స్టార్ట్ చేశాడు అన్నమాట.